హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి టాపిక్ వస్తేనే మన ఛానల్లో వీడియో అనేది ఉంటుందన్నమాట. సో రీసెంట్గా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మొదటి విడత లిస్ట్ అనేది రిలీజ్ చేసి కొంతమంది ఇంటి నిర్మాణాలను అయితే స్టార్ట్ చేశారు. ఇంటి నిర్మాణాలు ఎవరైతే బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసుకొని ఉన్నారో సో వారందరికీ సంబంధించి పేమెంట్స్ అనేటివి రిలీజ్ అవుతున్నాయండి. అయితే ఈ పేమెంట్స్ అనేటివి ఎంత అమౌంట్ రిలీజ్ చేశారు అనే దాని మీద ఈ వీడియోలో తెలియజేస్తాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ కాబోతుందన్నమాట. ఈ సెకండ్ లిస్ట్లో ఫస్ట్ లిస్ట్లో వచ్చినట్లు తప్పులు అవేమీ చేయకుండా సెకండ్ లిస్టు చాలా క్లియర్గా అయితే రిలీజ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ కొంత టైం అయితే తీసుకుంటూ ఉంది. సో దీనికి సంబంధించి వెరిఫికేషన్ చేసేందుకు అధికారులు కూడా వచ్చి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారనమాట. సో మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిల్లో వెరిఫికేషన్ చేసేసి తర్వాత ఫైనల్గా జిల్లా స్థాయిలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇదంతా కూడా తంతు నడిచేందుకు ఒక నెల రోజులు టైం అయితే రిక్వైర్మెంట్గా అయితే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే సెకండ్ లిస్ట్ అనేది జూన్ 2వ తేదీన అయితే విడుదల కాబోతున్నట్లు సమాచారము. అయితే జూన్ 2వ తేదీన మనకు ముఖ్యంగా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్టు వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన లిస్ట్ కూడా రావడం జరుగుతుందని తెలుస్తోంది. అయితే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమం అనేది జరిగిందండి నిన్నటి రోజున. సో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అయితే కొన్ని చెక్కులను అయితే ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి చెక్కుల పంపిణీ అయితే జరిగినట్లు తెలుస్తోంది. సో దానికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ అయితే చూడవచ్చు మీరు. సో ఇలాంటి ఆర్టికల్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే డైలీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుందండి. మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. వెంటనే ఈ విధంగా అప్డేట్స్ ఏమైనా ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు అనమాట. జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, తప్పకుండా జాయిన్ అయిపోండి. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వేగంగా అడుగులైతే పడుతున్నట్లు తెలియజేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ పథకం కింద తొలి దశ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి కాంగ్రెస్ శాసనసభ సమావేశంలో చెక్కుల పంపిణీని అయితే చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మొదటి విడత ₹1,00,000 చెక్కులను అందజేసినట్లు తెలుస్తోంది. బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తయినటువంటి ఇళ్లకు 20 కోట్ల రూపాయలు చెల్లింపు అయితే జరిగినట్లు చెప్తున్నారండి మంత్రి పొంగులేటి శ్రీనివాసులు గారు. సో అయితే ఇక్కడ అర్హులందరికీ కూడా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి భరోసా కూడా తెలియజేశారనమాట. సో బేస్మెంట్ పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసము 20.19 కోట్లను నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. మొదటి విడతలో పైలట్ ప్రాజెక్ట్ కింద మంజూరైనటువంటి 70,122 ఇండ్లలో 2,019 మందికి ₹1,00,000 చొప్పున 20.19 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పి మంగళవారం ఆయన తెలియజేశారనమాట. ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, గ్రౌండింగ్ అయిన ఇండ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. 13,500 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలియజేశారనమాట. సో ఇక్కడ గ్రౌండింగ్ అంటే సో ఇక ఇళ్ళ నిర్మాణాలు స్టార్ట్ చేయడం అనమాట. దానికి సంబంధించిన పనులనేటివి కూడా చేయడం. గ్రౌండింగ్ అంటే బేస్మెంట్ లెవెల్ వరకు పూడికలు ఇవన్నీ తీసుకోవడం అనమాట. సో ఈ గ్రౌండింగ్ పనులన్నింటినీ కూడా దాదాపు 13,500 ఇండ్లు అనేటివి పూర్తి చేసుకొని ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి 2019 అయితే వారి యొక్క డేటానంతా కూడా అంటే బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసుకొని ఇందిరమ్మ ఇండ్ల యాప్లో ఫొటోస్ అనేవి అప్లోడ్ చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. వారందరికీ కూడా ₹1,00,000 మొదటి విడతకైతే విడుదల చేశామని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇక్కడ బేస్మెంట్ పూర్తయిన తర్వాత ₹1,00,000 అయితే వస్తుంది. గోడలు పూర్తయిన తర్వాత అంటే బేస్మెంట్ పైన గోడలు అనేవి నిర్మించుకుంటారు కదా, సో వాటిని నిర్మించిన తర్వాత ₹1,25,000 ఇస్తే వస్తుంది. స్లాబ్ పూర్తి చేసుకున్నాకు వాళ్ళకి వచ్చేసి ₹1,75,000 అయితే వస్తుంది. ఇల్లు పూర్తయిన తర్వాత మిగిలిన ఖర్చులకు వచ్చేసి ₹1,00,000 అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అధికారుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం పనిలేదని, లబ్ధిదారులే ఫోటో తీసి మొబైల్ యాప్లో అప్లోడ్ చేసిన ఖాతాల్లో నగదు జమ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయడము, అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమన్వయం ఉండేలా ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన అధికారిని నియమిస్తామని తెలియజేస్తున్నారు. సో ఇదే సమాచారాన్ని మీరు ప్రీవియస్గా అయితే చూడవచ్చు, మన ఛానల్ అయితే ఉందన్నమాట. సో నిన్నటి రోజున అయితే చెప్పాను, ఒక ప్రత్యేకమైన అధికారిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి. సో ఈరోజు పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ ఒకసారి చూడవచ్చు.
ఇక్కడ నారాయణపేటకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కూడా అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పి చెప్తున్నారనమాట. ప్రతి నియోజకవర్గంలో ఈసారి వచ్చేసి 3500 ఇండ్లు, అంటే సెకండ్ లిస్టులో అయితే 3500 ఇండ్లు అనేటివి ప్రతి నియోజకవర్గంలో వస్తాయని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడవచ్చు. సంగారెడ్డి కలెక్టర్ గారు కూడా ఇదే విధంగా పత్రికా ముఖంగా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పబ్లిష్ చేశారనమాట ఆర్టికల్. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వచ్చేసి గ్రామాలు వార్డుల వారీగా ఇండ్లు కేటాయించాలని చెప్పి కూడా చెప్తున్నారనమాట. ఇక్కడ చూడండి మరొక అప్డేటు. సో మిడ్ మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇటీవల గైడ్లైన్స్ జారీ చేసిన రాష్ట్ర సర్కారు. సో దీని మీద సపరేట్గా వీడియో అయితే చేస్తానండి. ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇళ్లకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ చూడండి, గ్రేటర్ వరంగల్లో డబుల్ ఇండ్ల పంపిణీలో అడ్డుగా ఉన్న అక్రమ వసూళ్లు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే, హన్మకొండ ఏషియల్ మాల్ పక్కన 600 ఇండ్లు అయితే సిద్ధంగా ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ హౌసెస్. సో ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసుకున్నటువంటి అప్పటి ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పి చెప్తున్నారనమాట. అప్పట్లో అర్హుల ఆందోళనలతో పంపిణీకి భయపడ్డ గత ప్రభుత్వము పూర్తయిన ఇండ్లను అందించేందుకు ప్రస్తుత సర్కార్ కసరత్తు అయితే చేస్తున్నట్లు తెలుస్తోంది. సో ఇక్కడ కొంచెం గందరగోళమైన పరిస్థితి అయితే ఉందండి. సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుచరులు అయితే సో మోసపూరితంగా ఈ యొక్క అక్రమం వసూలు చేసుకున్నట్లు తెలుస్తోంది. సో దీని మీద సపరేట్గా ఇంకో వీడియో అయితే చేద్దాము. సో ఇక్కడ మీరు చూడండి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినటువంటి ఇమేజెస్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు అనమాట. బేస్మెంట్ పూర్తి చేసిన 2019 మందికి అయితే మొదటి విడత డబ్బులు అయితే విడుదలైనట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ రిలీజ్ చేసినటువంటి ఈ డబ్బులు వెంటనే మీ ఖాతాలకు జమ అవుతాయంటే కొంచెం టైం పడుతుందండి. ఈ యొక్క పేమెంట్ అనేది చెక్కుల రూపంలో వస్తుంది కాబట్టి బ్యాంక్ రిసీవ్ చేసుకొని ఒక వారం రోజుల వ్యవధిలో మీ యొక్క ఖాతాలకు జమ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ డైరెక్ట్గా మీరే ఫోటో తీసుకొని అప్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. సో ఇందిరమ్మ ఇండ్ల యాప్ అనేది ఉంటుంది. ఆ యాప్లో మీ యొక్క వివరాలు నమోదు చేసుకున్నట్లయితే మీ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డాష్ బోర్డ్లో మీరు ఎంత లెవెల్ వరకు ఈ యొక్క ఇంటి నిర్మాణం పూర్తి చేశారు అనేది అడుగుతుంది. సో ఆ విధంగా నేను మీకు సపరేట్గా ఒక లైవ్ అనేది చేస్తాను. అంటే లైవ్ ఫోటో అనేది ఎట్లా అప్లోడ్ చేయాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా అని చెప్పని నేను మీకు ఒక వీడియో అనేది చేస్తాను. వీలైతే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది చూడండి, ప్రతిరోజు కూడా ప్రతి న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ ఉంది. దీని మీద నేను మీకు సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఇంటర్ ఫలితాలు 21వ తేదీన విడుదలవుతాయని చెప్పి వస్తున్నాయన్నమాట వార్తలు. వాటి గురించి కూడా సపరేట్గా చెప్తాను. భూదార్తో భద్రత అని చెప్పి చెప్తున్నారు. ఈ భూభారతికి సంబంధించిన వెబ్ పేజ్ గురించి, అందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి కూడా నేను మీకు సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఈ విధంగా వచ్చేటువంటి డైలీ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అవుతాయి. టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి వీడియోస్ అనేవి చేస్తున్నాం. మీరు ఇచ్చే లైక్స్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ మోటివేట్గా అయితే ఉంటాయి. లైక్ చేసినట్లయితే ఇంకొంచెం ఊపుతో అయితే మేము ఖచ్చితంగా వీడియోస్ అనేవి చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, అలానే లైక్ చేసి వెళ్ళండి.